మన ఆంధ్రప్రదేశ్‌లోని 2 హత్యలు చాలా దారుణంగా జరిగాయన్నమాట. అది కూడా నడి రోడ్డు మీదైతే ఒక మహిళనైతే అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. అసలు ఎందుకు ఈ 2 హత్యలు జరిగాయి? అసలు దేనివల్ల జరిగాయి? నేటి సొసైటీలోని ఎందుకు ఈ విధంగా అయితే ఉన్మాదులు పెరిగిపోతా ఉన్నారు? ఆ ఉన్మాదిగా మారడానికి ప్రధానమైన కారణాలు ఏమిటనే ప్రతి విషయం కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మీ పక్కనే ఇటువంటి విషాదాలు జరుగుతూ ఉన్నాయి. మీకేం అనిపించట్లేదేమో కానీ ఇటువంటి ప్రమాదాలు మీకు కూడా జరిగే అవకాశం ఉంది. మన పక్కనే అన్ని ఇటువంటి విషాదాలు ఉన్నాయి. అందుకని మనం తగు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే విషయాలు ప్రతిది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను మీకు. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఏదైతే నెల్లూరు ఉందో నెల్లూరులోని ఈ సంఘటన జరిగిందన్నమాట. నెల్లూరు కాకుండా కాకినాడలో కూడా జరిగింది. నెల్లూరు అండ్ కాకినాడ ఈ 2 ఈ ప్రాంతాల్లో కూడా జరిగిన సంఘటన గురించి మీకు చెప్తాను. నిజంగా ప్రజలు ఏ విధంగా తయారవుతున్నారంటే కొంతమంది వాళ్ళ వల్ల సమాజం ఏ విధంగా పాడైపోతుందో మీకు అర్థమవుద్దన్నమాట. సో నెల్లూరులో జరిగిన సంఘటన ఏంటంటే ఒక వ్యక్తికి వేరే మహిళతోటి పరిచయం ఏర్పడింది. ఆ మహిళ యొక్క భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడన్నమాట. ఎప్పుడైతే చనిపోయాడో ఆ మహిళ ఒక బట్టల షాప్‌లో అయితే పనిచేస్తా ఉంది. బట్టల షాప్‌లో పనిచేస్తూ తన జీవనాన్ని నడుపుతా ఉంది. ఎందుకంటే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ తన తల్లిదండ్రుల దగ్గర ఉంటదన్నమాట. తల్లిదండ్రులకి భారం అవ్వకూడదని, తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పేసి తన పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల కోసం అయితే ఒక బట్టల షాప్‌లోని పని చేస్తా ఉంది. ఇటువంటి క్రమంలోని అదే ఏరియాకి సంబంధించిన ఒక యువకుడైతే ఆ మహిళతోటి పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ఏమైందంటే వివాహేతర సంబంధంగా ఏర్పడిందది. వివాహేతర సంబంధంగా ఏర్పడిందంటే దగ్గర దగ్గర 3 సంవత్సరాలైతే ఈళ్ళు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. 3 సంవత్సరాలు కూడా చక్కగా భార్యాభర్తల్లాగా అయితే జీవిస్తా ఉన్నారు. సో, ఇటువంటి క్రమంలోని రీసెంట్‌లీగా ఈ మహిళకి వేరే వ్యక్తితో పరిచయం అయినట్టుంది. సో, దాని గురించైతే ఈ వ్యక్తికి డౌటొచ్చిందన్నమాట. ఎప్పుడైతే డౌటొచ్చిందో ఈ వ్యక్తి ఆ మహిళని అడుగుతా ఉన్నాడు. దీని గురించి ప్రతిరోజు కూడా ఇద్దరిమయంగాను గొడవలు జరుగుతా ఉన్నాయి. నిజంగా ఇద్దరు ఫోటోలు చూసాను నేను. ఈ అమ్మాయి ఎవరైతే మహిళ ఉన్నారో, ఈ మహిళ కూడా ఎంతో కొంత చదువుకునే మహిళలాగా ఉంది. అంతేకాకుండా ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి కూడాను చదువుకునే వ్యక్తిలాగా అనిపించాడు నాకు. సో, చూడండి వీళ్ళు భవిష్యత్తుని ఏ విధంగా పాడు చేసుకున్నారో. వీళ్ళే కాకుండా కాకినాడలో సంబంధించిన విషయం కూడా చెప్తాను. కాకినాడలో వాళ్ళిద్దరు కూడా చేసిన సంఘటన వింటే గనక మీరు 100% షాక్ గురవుతారన్నమాట. సో, ఎప్పుడైతే వేరే వ్యక్తితో మాట్లాడదని చెప్పేసి ఈ వ్యక్తికి తెలిసిందో, రోజు ఆ అమ్మాయితో మాటల యుద్ధం జరుగుతా ఉంది. రోజు ఇద్దరు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఆ అమ్మాయికి ఒక విషయం అర్థమైందన్నమాట. ఇతనితో ఉంటే గనక నన్ను రోజు టార్చర్ పెడతాడని చెప్పేసి కొన్ని రోజుల నుంచి ఆ అబ్బాయిని దూరంగా పెట్టడం మొదలెట్టింది. ఆ అబ్బాయితో మాట్లాడడం మానేసింది పూర్తిగా. సో, ఎప్పుడైతే ఆ అబ్బాయి ఫోన్ చేస్తా ఉన్నాడో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎంత మాట్లాడినా గాని మాట్లాడట్లేదు. ఇంకా ఆ అబ్బాయి ఒక నిర్ణయానికొచ్చాడన్నమాట. ఆ అబ్బాయి ఒక ప్లానింగ్ చేశాడు. ముందుగానే ఒక పెద్ద కత్తి తెచ్చుకున్నాడన్నమాట. ఒక పెద్ద కత్తి తెచ్చుకొని ఆ స్కూటీ ఏదైతే ఉందో స్కూటీలో పెట్టుకున్నాడు. సో, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ తండ్రి సెక్యూరిటీ గార్డ్ మాట. సెక్యూరిటీ గార్డ్ అయితే మధ్యాహ్నం భోజనం ఇవ్వాలి కదా అని చెప్పేసి అదే విధంగా దారిలో షాప్‌కి కూడా వెళ్దామని ఈ మహిళ ఏం చేసిందంటే ఇంటికానించి క్యారేజీ పట్టుకొని తన తండ్రికి 10 గంటలకి విచ్చేసి అదే విధంగా అదే దారంట షాప్‌కెళ్దాం అని చెప్పేసి వెళ్తున్న క్రమంలోని ఈ వ్యక్తి అడ్డగించాడు. అడ్డగించి ఏదైతే వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడింది కదా ఈ అమ్మాయికి, ఈ విషయాలన్నీ కూడా దాంతోటి మాట్లాడడం మొదలెట్టాడు. మొదలెడితే ఇద్దరిమయంగా మళ్ళీను ఈ తీవ్ర వాగ్వాదం మళ్ళీ మొదలైంది. మొదలయ్యేటప్పటికి తనతో తెచ్చుకున్న ఏదైతే కత్తి ఉందో కత్తితో విచక్షణారహితంగా అయితే పొడి చేశాడు. విచక్షణారహితంగా. ఆ అమ్మాయి అక్కడికక్కడే నిజంగా ఆ మహిళ కుప్పకూలిపోయిందన్నమాట. ఎప్పుడైతే అలా కుప్పకూలిపోయిందో మొత్తం స్థానికులందరూ చూస్తా ఉన్నారు. భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఇమ్మీడియేట్‌లీగా అయితే వితిన్ సెకండ్‌లో ఆ వ్యక్తి పని పూర్తి చేసుకొని అక్కడి నుంచి పరారైపోయాడు. సో, స్థానికులందరూ కూడా పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ చేస్తే పోలీసులొచ్చి ఆ అమ్మాయిని రికవర్ చేసుకున్నారు. రికవర్ చేసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తే దారి మయంగానే చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పేసారన్నమాట. సో, చూసారు కదా నెల్లూరులో ఈ విధంగా అయితే పట్టపగలే నడి రోడ్డు మీద దారుణమైన హత్య ఒకటి జరిగిందన్నమాట. దీని గురించి నిజంగా ఆంధ్రప్రదేశ్‌లోని తీవ్ర భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. అంతేకాకుండా కొంతమంది మహిళలైనా గాని, అదే విధంగా మగవాళ్ళైనా గాని చేసిన తప్పుల వల్ల, అక్రమ దారుల వల్ల ఇటువంటి హత్యలు పెరిగిపోతా ఉన్నాయి. సో, ఇంక దీన్ని పక్కన పెడితే రెండో విషయం ఏంటన్నాను నేను కాకినాడలో జరిగిందని చెప్పాను కదా! కాకినాడలోనే 3 నెలల క్రితం అయితే తన భర్తను చంపేసింది ఆవిడ. 3 నెలల క్రితం. ఎవరి కోసమైతే భర్తను చంపిందో, ఏ ప్రియుడి కోసమైతే భర్తను చంపిందో, ఆ ప్రియుడే 3 నెలల తర్వాత అయితే ఈవిడ్ని కటకటాల పాలు చేశాడు. ఈవిడనే కాకుండా అతను కూడా కటకటాల పాలయ్యాడనుకోండి. అసలు ఏ విధంగా వీళ్ళిద్దరు కూడా జైలుకెళ్లారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ గురించి క్లారిటీగా తెలుసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు సాధారణంగా ఒక కుటుంబం మాట వాళ్ళది. జీవనం సాగిస్తా ఉన్నారు. ఈ మహిళ అదే విధంగా తన భర్త. తన భర్తకి పాపం గుండెకి సంబంధించిన వ్యాధులున్నాయి. దీనివల్ల అయితే ఒక 2, 3 స్టంట్లు కూడా ఏశారు. ఎప్పుడైతే ఇలా 2, 3 స్టంట్లు వేశారో ఈ డాక్టర్స్ అందరూ కూడా చెప్పారన్నమాట. మీ భర్త ఉన్నారు కదా! ఆయన ఎక్కువగా
ఈ వర్క్ గూడా చేయకూడదు. వర్క్ చేయడం వల్ల అయితే చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పారన్నమాట. వాళ్ళ భర్త ఆటో తోలుతా ఉంటాడు. కొన్ని నెలల నుంచి అయితే వాళ్ళ భర్త ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటా ఉన్నాడన్నమాట. ఇటువంటి క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లోని వేరే వ్యక్తితో ఈ మహిళకైతే పరిచయం అయింది. అతను కూడాను నియరెస్ట్ వ్యక్తి మాట. ఎప్పుడైతే ఇలాగ వీళ్ళిద్దరూ కూడా పరిచయం అయిందో, వీళ్ళిద్దరూ కూడా చట్టపట్టాలేసుకొని తిరుగుతా ఉన్నారు. ఆ మహిళనైతే విజయవాడ అని, కొంచెంసేపు తాడేపల్లిగూడెం, కొంచెం రాజమండ్రి అని ఇష్టానుసారంగా తీసుకెళ్ళి ఇద్దరు కూడా చట్టపట్టలాడుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ విషయం ఇంట్లో భర్తకి తెలిసిపోయింది. భర్త అడిగాడమాట, నిలదీశాడు. "ఇది కరెక్ట్ కాదు నువ్వు చేస్తున్న పని" అని చెప్పేసి నిలదీస్తే, ప్రియుడు అదే విధంగా ఈ మహిళ ఇద్దరు కూడా ఒక ప్లానింగొచ్చారు. ఇతను మనకు అడ్డుగా ఉన్నాడు. ఏదో విధంగా లేపేయాలని చెప్పేసి, అయితే ఈ నిద్ర మాత్రలున్నాయో, నిద్ర మాత్రలో ఇద్దరు కూడా కలిపి అతనికైతే వేసి ఇచ్చారన్నమాట. అంటే ఏదైతే జ్యూస్ ఉంటదో, ఆ జ్యూస్‌లో కలిపి అతనికి ఇవ్వడంతో పాపం అతను ఆల్రెడీ హెల్త్‌ఫుల్‌గా చూసుకుంటే కండిషన్‌లో లేడు కాబట్టి జ్యూస్ గట్టా తాగుతూ ఉంటాడేమో. ఆ జ్యూస్‌లో కలిపిచ్చేసింది. ఎప్పుడైతే ఈ జ్యూస్‌లో కలిపిచ్చేసిందో అనుమానం లేకుండా తాగేసాడు అతను. తాగేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలోని మళ్ళీ మెలుకువొచ్చి బతికేస్తాడేమో అని చెప్పి ఇద్దరు కూడాను దిండి పెట్టి అదిమేసి చంపేశారన్నమాట. చంపేసి ఆ మరుసటి రోజు నిద్దట్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పేసి అందరికి కూడా నమ్మించింది. నమ్మించి ఏదో విధంగా అయితే మొత్తం కథా కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేసింది. పూర్తి చేసిన మరుసటి రోజు నుంచే ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుడితో మాట్లాడడం పూర్తిగా మానేసింది. ఎప్పుడైతే ప్రియుడితో పూర్తిగా మాట్లాడడం మానేసిందో ఆ ప్రియుడికైతే ఒకటి అర్థమైందన్నమాట. నేను కాకుండా వేరే వ్యక్తితో పరిచయం పెంచుకుందేమో, అందుకే నాతోటి మాట్లాడతలేదని చెప్పేసి ఒక ఊహాగానంలోకెళ్ళిపోయాడు అతను. చూసాడు. దగ్గర 3 నెలలయింది. 3 నెలలు అయిన తర్వాత ఎవరైతే వాళ్ళ పాప ఉందో వాళ్ళ పాప వాట్సాప్ నంబర్‌కే ఒక మెసేజ్ పెట్టాడన్నమాట. ఏమని? "మీ అమ్మ మీ నాన్నని చంపేసింది. ఆ నిద్ర మాత్రలు నేనే తీసుకొచ్చి ఇచ్చాను" అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాడన్నమాట వాట్సాప్‌లో. ఎప్పుడైతే ఈ వాట్సాప్ మెసేజ్ పెట్టాడో, ఎవరైతే ఈ మహిళ యొక్క భర్త తమ్ముడున్నాడో, ఆ తమ్ముడైతే ఇమ్మీడియేట్‌గా ఆ మెసేజ్ తీసుకొనెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశాడన్నమాట. కంప్లెయింట్ చేస్తే పోలీసులు ఇమ్మీడియేట్‌గా దాన్ని ట్రేస్ చేశారు. ఆ వ్యక్తి యొక్క కాల్ డేటా, అదేవిధంగా ఈ మహిళ యొక్క కాల్ డేటా మొత్తం అంతా ట్రేస్ చేస్తే వీడి యొక్క బండారం అంతా కూడా బయటపడింది. వీళ్ళిద్దరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైనట్టు, ఆ తర్వాత చట్టపట్టాలేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు, అదేవిధంగా భర్త అడ్డంగా ఉన్నాడని చెప్పేసి ఏదో విధంగా చంపేయాలని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నట్టు మొత్తం క్లియర్ కట్‌గా అయితే బయటపడింది. చూసారు కదా! ఎవరి కోసమైతే దురాశతోటి తన భర్తని చంపేసిందో, ఆ వ్యక్తే లాస్ట్‌కి పోలీసులకి పట్టించాడన్నమాట. ఈ విధంగా అయితే మహిళలు చాలామంది తన స్వార్థానికి, తన పడక సుఖానికైతే వెళ్తూ, ఇటువంటి మోసాలకు గురవుతూ, ఈ విధంగా అయితే లాస్ట్‌కి బుక్ అయిపోతా ఉన్నారన్నమాట. కొంతమందైతే ప్రాణాలే కోల్పోతా ఉంటుంటే, కొంతమందైతే ఇలాగ జైలుకెళ్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే తప్పుడు వేలు ఏ విధంగా ఎంచుకుంటా ఉన్నారో, ఎవరైతే ఇటువంటి తప్పుడు పనులు చేస్తా ఉన్నారో అందరూ కూడా ఈ వీడియో రూపంగా అయితే హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీరు తప్పుగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ భర్త చనిపోవడమే కాకుండా మీ పిల్లలు కూడా అనాథలైపోతారు ఇప్పుడు. ఇప్పుడు చూసారు కదా! నువ్వేమో జైలుకెళ్ళావు. నీ భర్తేమో చనిపోయాడు. మీ ఇద్దరు పిల్లలకు కూడా ఎవరు చూసుకునేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళిద్దరూ కూడా అనాథలైపోయారు కదా! చాలా దుఃఖమైన సంఘటన గదా! నిజంగా పిల్లల పాపం రోజు తలుచుకొని ఏడుస్తా ఉంటారు కదా! మా అమ్మ జైల్లో ఉన్నదని, అంతేకాకుండా మా తండ్రి చనిపోయాడని జెప్పేసి వాళ్ళిద్దరి పిల్లలు కూడా ఎంత దుఃఖంగా, ఎంత శోకంగా ఉంటారో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయం ఒక జీవితాన్నే చిందరబందరం చేసేసిందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు చెబుతా ఉన్నాను. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు అసలు ఎంచుకోవద్దు. పిల్లలు కూడా సమాజంలో తిరగలేరు పాపం. ఒకవేళ నువ్వు జైలు నుంచి తిరిగి వచ్చినా గాని, పిల్లలు మాత్రం సరైన రీతిలో పెరగలేరుమాట. మీ అమ్మ అంతకురాలు. మీ అమ్మ వేరే వాడితో తిరిగేది. మీ తండ్రిని చంపేసిందని చెప్పేసి సూటిపోటి మాటలు ఎనకనకాల నుంచి సైడ్ డైలాగులు కొడితే గనక పిల్లలు మనోభావాలు ఏవైతే ఉన్నాయో దెబ్బతింటాయి. పిల్లలు బతకలేరుమాట. జీవితంలో ఎదగలేరు. వారు ఏదైతే అవ్వాలనుకుంటారో జీవితంలో వాళ్ళ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కోల్పోతారన్నమాట. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా గాని, అటు మహిళైనా గాని, ఇటు మగ వ్యక్తి అయినా గాని, దయచేసి మీ కుటుంబం ఉంటే గనక ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని, మీ కుటుంబాన్నయితే రోడ్డు పాలన పడేయవద్దని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నానన్నమాట. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. సో చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే, ఇటువంటి వ్యక్తులకి ఒక తెలియపరిచే విధంగా అయితే కామెంట్ చేయండి. చట్టాల గురించి కూడా కామెంట్ చేయండి. కనీసం ఎంతలో కొంత వాళ్ళు చట్టాల గురించి తెలుసుకొని, ఇటువంటి తప్పుడు పనులు మానేసి సరైన మార్గంలో వెళ్తారని కోరుకుంటాననమాట. సో నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తా ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.